ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడు, ఈ ఉదయకాల సమయంలో ఈ వాగ్దాన సందేశాన్ని వినడానికి ముందు ఈరోజు నాతో దేవుడు ఏం మాట్లాడతాడా అని కనిపెట్టి ఇక్కడ కూర్చున్నావేమో. దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. ఒకవేళ ఎవరితో చెప్పుకోలేని ఒక కృంగుదల, ఒక డిప్రెషన్ నీలో ఉందేమో. ఒక ఎఫ్లిక్షన్ గుండా నువ్వు వెళ్తున్నప్పుడు ఎవరికి షేర్ చేయాలో కూడా తెలియని పరిస్థితులు ఉంటే దేవుని లేఖనం నిన్ను బలపరుస్తుంది. నా ప్రాణము నాలో కృంగిపోయినప్పుడు నా మార్గము నీకు తెలుసు ప్రభువా. మార్గము అన్న తెలుగు పదానికి హిబ్రూలో వాడబడిన పదం నతీబ్ అనే పదం వాడబడింది. మై పాత్, నేను నడిచే మార్గం, నేను ప్రయాణం చేసే మార్గం నీకు తెలుసు ప్రభువా. ఎందుకంటే ఈ మార్గంలో చాలా మంది నా పగవారు చాటుగా ఆల్రెడీ ఉరులు ఒడ్డి ఉన్నారు. నాకే అర్థమవుతుంది ఈ పరిస్థితులన్నీ కూడా. పగవారు, శత్రువులు, వాళ్ళు చేసే పనులు ఎలా ఉన్నాయట? చాటుగా ఉరి ఒడ్డుతున్నారట. బహిరంగంగా కొన్నిసార్లు వారు మన ముందుకు రాకపోవచ్చు, బహిరంగంగా ముందుకు వచ్చి సవాలు చేయలేకపోవచ్చు. కానీ చాలామంది కపటంతో, దుర్బుద్ధితో నువ్వు వెళుతున్న మార్గాన్ని పాడు చేయాలని, నీ లక్ష్యాన్ని నువ్వు చేరుకోకుండా, నీ గమ్యాన్ని నువ్వు చేరుకోకుండా, దేవుని కోసం నువ్వు ఏం చేయాలనుకుంటున్నావో, దేవుని రాజ్య విస్తరణలో నువ్వు ఎలా వాడబడాలనుకుంటున్నావో దాన్ని నిలువరించడానికి పగవారు చాటుగా ఉరులు ఒడ్డి ఉన్నారు.